గురుగారు, కొన్ని ప్రదేశాలలో ఇటీవల కాలంలో రాధాకృష్ణుల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇట్లా రాధాకృష్ణుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించవచ్చా? కళ్యాణోత్సవాన్ని చేయటం వల్ల వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, చెయ్యకపోవటం వల్ల కూడా వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రాధాకృష్ణుల కళ్యాణం చేయవచ్చునా చేయకూడదా అని ఆలోచిస్తే వైదిక పరంగా రాధ ఎవరు అంటే కృష్ణుని యొక్క శక్తి స్వరూపం. రాధ సాక్షాత్తు మోక్ష స్వరూపమే. మోక్షము అని మనం అనుకునేటువంటి పదం ఏదైతే ఉన్నదో దాని పరమార్థము ఎవరు అంటే రాధాదేవి. ఆ రాధాదేవియే మోక్షదేవత, మోక్షదేవతయే రాధాదేవి. ఆమెయే ప్రేమస్వరూపం, ప్రేమస్వరూపమే రాధాదేవి. ఇవాటి రోజున ప్రేమ అనే 2 అక్షరాలు మనం వాడటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది లోకంలో. కానీ వాస్తవంగా వేదముల నుండి వచ్చినటువంటి పదం ఆ 2 అక్షరాల ప్రేమ అనబడేటువంటి పదం. చాలా దివ్యమైనది, బరువైనది, విలువైనది. ఆ ప్రేమ అనే పదానికి ఒక రూపము గనక మనం కలిగించినట్లయితే ఆ రూపమే రాధాదేవి. ఆ రాధాదేవి ఎవరి యొక్క శక్తి అంటే కృష్ణ పరమాత్మ యొక్క శక్తి. కృష్ణ పరమాత్మ అంటే కేవలం ద్వాపర యుగంలో మనం చూచిన కృష్ణ పరమాత్మ కాదు, గోలోకంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ. ఆ గోలోకంలో ఉండే కృష్ణ పరమాత్మకు చతుర్భుజుడై ఉంటాడు. ఆ గోలోకంలోనే గోవర్ధనగిరి ఉంటుంది, ఆ గోలోకంలోనే విరజా నది ఉంటుంది, ఆ గోలోకంలోనే యమునా నది ఉంటుంది. గోలోకం నుంచి తాను భూలోకంలో అవతరించడానికి సిద్ధపడినప్పుడే రాధాదేవి నిన్ను వదిలి నేను ఉండలేను కదా, కారణం ఏమంటే నన్ను వదిలి నా శక్తి ఉండదు. సూర్యుడు, సూర్యుని కాంతి ఎలా విడివడకుండా ఉంటాయో అదేవిధంగా ఒక జీవుడు, అతని శక్తి, ఈ 2 విడివడి ఉండవు. శక్తి కొంచెం తక్కువ ఉండవచ్చు, లేదా ఎక్కువ ఉండవచ్చు, మధ్యస్థంగా ఉండవచ్చు. అసలు శక్తిహీనుడైనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. పడుకుని నిద్రపోవడానికి కూడా శక్తి కావాలి కదా. అలా ఆ శక్తి అయినా అతను కలిగి ఉన్నాడు కనుక ఆ శక్తి అతనితోనే ఉంటుంది. కనుక అలాగే ఆ గోలోకంలో ఉన్న చతుర్భుజుడైన కృష్ణ పరమాత్మ యొక్క శక్తియే ఆ రాధాదేవి. అతడితోనే కలిసి ఉంటుంది కనుక మానవ లోకంలో ఉన్న మన భావన ఆ పురుషుడితో కలిసి ఉన్న స్త్రీ అతడి భార్య అయి ఉంటుంది అనే భావన చేత రాధాదేవిని ఆయన భార్యగా భావించి ఆయన్ను పక్కన కూర్చుండబెట్టి కళ్యాణం చేస్తున్నారు. వారి కళ్యాణం లోకానికి కళ్యాణం అని మన భావన. అంతే తప్ప మామూలుగా మనం చేసుకున్నట్లే కళ్యాణం కనుక చేసినట్లయితే ప్రతి సంవత్సరం చేసే అవకాశం లేదు కదా. సామాన్యమైన మానవుడు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాడా? కాకపోతే ఇప్పుడు చేస్తున్నారు. సత్యభామ మొట్టమొదట మొదలుపెట్టింది మెట్టిన దినము అని. ఇప్పుడు మ్యారేజ్ డే అని లోకంలో చాలామంది చేసుకుంటున్నారు. వాస్తవానికి చేసుకోవలసింది కాదది. కళ్యాణం నిత్య కళ్యాణం, భగవంతునికి నిత్యము కళ్యాణం. సామాన్యమైన మానవుడు నేను కళ్యాణం చేసుకుంటున్నాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా రమ్మనమంటే ఎవరు రారు. అదే భగవంతుని కళ్యాణం అయితే అనేక మంది వస్తారు. కనుక రాధాకృష్ణులే కాదు, ఎవరికైనా సరే కళ్యాణము అనబడేటువంటిది మన కొరకు చేసుకునేదే తప్ప వాళ్ళ కొరకు చేసేది కాదు. అసలు వాళ్లకు కళ్యాణము, సంతానము, కుటుంబము, వ్యవస్థ, సొంత ఇళ్ళు, అద్దె ఇళ్ళు ఇవేమీ లేవు. కేవలం లోక సంరక్షణ మాత్రమే ఆ భగవానుని యొక్క లక్ష్యం. అది